మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్ లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన కళావతి గారు పొదిల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ అహంకారం తగ్గించుకోవాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన బ్రహ్మ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే నా గురువైనటువంటి బ్రహ్మర్షి రాఘవరావు కథపర్తి రాఘవరావుకి, అమ్మకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ ఉన్న జూమ్లో అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం అండి. నేను తీసుకున్న టాపిక్ అహంకారం తొలగించుకోవాలి అంటే టాపిక్ అండి. చూడండి, సహజంగా చాలామందిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అహంకారం ఉంటుందండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అహంకారం ఉంటుంది. అది అహంకారం అని కూడా వారికి తెలియదండి. అహంకారం అని కూడా, నేను అహంకరిస్తున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అహంకారం అని కూడా ఆ సంగతి తెలియదు. ఉపనిషత్తులో అహంకారం ఉన్నవారికి ఆత్మజ్ఞానం అబ్బదని స్పష్టంగా చెప్పారు. ఉపనిషత్తులో ఆత్మజ్ఞానికి అహంకారం అబ్బదు, అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అబ్బదు అని చెప్పారు. ముఖ్యంగా అహంకారం అన్నది ధ్యాన సాధనలు చేసేవారికి చాలా అవరోధం అండి. ధ్యానం చేసే వాళ్ళకు ముఖ్యంగా ఈ అహంకారం అనేది చాలా అవరోధము. ఎందుచేతనంటే అహంకారం ఉన్నవారు సాధనలో పురోగతి చెందలేరు. అంతేకాకుండా జ్ఞానం కూడా సంపాదించలేరు, పురోగతి పొందలేరు, అలాగే జ్ఞానం కూడా సంపాదించుకోలేరు. అంత అడ్డమండి ఈ అహంకారం అనేది. బుద్ధుడు చెప్పడం జరిగింది. అందుకే బుద్ధుడు మనకు ఈ 5 విషయాలను జాగ్రత్తగా ఉండమని చెప్పారండి. ఏమిటి అంటే, మొదటిది నాకు వృద్ధాప్యం వస్తుంది, నాకు అనారోగ్యం వస్తుంది, నన్ను ఏదో ఒక రోజు మృత్యువు కవళిస్తుంది, నేను ఏదో ఒక రోజు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను చేసుకున్న కర్మల వల్లే నా జీవితం ఇలా ఉంది. ఈ 5 విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధ్యానులకు ఎంతో జాగ్రత్తగా ఉండమని మన బుద్ధుడు చెప్పాడండి. ఆ 5 విషయాలలో జాగ్రత్త లేకపోతే నువ్వు ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా, ఎంత జ్ఞానం నేర్చుకున్నా నీవు పాతాళానికి పడిపోతావు. ఎన్ని నేర్చుకున్నా, నువ్వు ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఒక్క అహంకారంతో నీవు పాతాళానికి పడిపోతావు అని చెప్పాడు. అందుకని దాంట్లో మొదటిది తెలుసుకుందామండి. మొదటి, నాకు అనారోగ్యం, నాకు వృద్ధాప్యం వస్తుంది అన్న సంగతి తెలుసుకుందామండి. యవ్వనంలో ఉండే అహంకారం పోవాలి అంటే ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుందని తెలుసుకోవాలి. నాకు వృద్ధాప్యం వస్తుంది అన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే నాకు ఏదో ఒక రోజు వృద్ధాప్యం వస్తుందని సహజంగా యవ్వనంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. చూడండి, చాలామంది యవ్వనంలో ఉన్నప్పుడు నాకు బలం ఉంది, నేను అందంగా ఉన్నాను, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అనే అహంకారం ఉంటుందండి. వృద్ధాప్యంలో లేని వాళ్ళకు, యవ్వనంలో ఉన్నవాడికి నేను ఏదైనా చేయగలని అహంకారం ఉంటుంది. నేను ఏదైనా చేయగలను, నేను బలంగా ఉన్నాను, ఎక్కడికైనా వెళ్ళగలను, నేను అందంగా ఉన్నాననే అహంకారం ఉంటుంది. అహంకారాన్ని తొలగించుకోవాలంటే యవ్వనంలో ఉండే బలము, అందము, యవ్వనము ఇవి ఏవి మన తోటి రావు, ఇవి శాశ్వతం కాదు, ఇవి ఏవి మన తోటి రావు అన్నది తెలుసుకోవాలండి. అన్నది తెలుసుకున్నప్పుడు నీకు యవ్వనంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు నీకు అహంకారం తగ్గుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్నప్పుడు, వృద్ధాప్యం వస్తుంది అని తెలుసుకున్నప్పుడు అహంకారం తగ్గుతుంది. రెండోది, ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు అహంకారంతో ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నవారు అహంకారంతో ఉంటారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్న అహంకారంతో ఉంటారు. కానీ ఏదో ఒక రోజు నాకు కూడా అనారోగ్యం వస్తుందన్న సంగతి కూడా తెలుసుకోలేరు.
ముఖ్యంగా బుద్ధుడు ఏం చెప్పాడంటే ధ్యానులకు అని చెప్పాడు. నువ్వు ఇవన్నీ తెలుసుకోకపోతే పడిపోతావు నీ అహంకారంతో అని ముఖ్యంగా ధ్యానులకు చెప్పాడు. యవ్వనంలో ఉన్నప్పుడే అవన్నీ తెలుసుకోమని చెప్పాడు. అనారోగ్యం వస్తుంది అన్న విషయం గుర్తుంటే అహంకారం ఉండదు అని బుద్ధుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే మనకు పత్రి గారు ఒక మాట చెప్పేవారు, రేపు చేసే పని ఈ రోజే చెయ్యి, ఈ రోజే చేసే పని ఇప్పుడే చెయ్యి, ఇప్పుడు చేసే పని ఈ క్షణమే చేయమని చెప్పారు. అనారోగ్యం వస్తుంది, మరి మేం చేస్తామండి, ఏం చేయలేము. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అహంకరిస్తాము, అహంకరించినప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వేమీ చెయ్యలేవు. ధ్యానంలో కూర్చుంటావండి, ధ్యానంలో కూర్చుంటావు, యవ్వనంలో ఉన్నప్పుడు ఇప్పుడే ఏముంది, ఇంకా ధ్యానం తెలిసిందే కదా, ఇప్పుడే ఏముంది, చాలా రోజులకు చేస్తామని అనుకుంటావు. కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది, నువ్వు కూర్చోలేవు, ధ్యానం చెయ్యలేవు. కూర్చున్న కాడి నుంచి ఆ నొప్పులు అంటావు, కళ్ళు మూసుకొని కూర్చోలేవు. అనారోగ్యంగా ఉంటే నువ్వు ఏ పని చేయలేవు. ధ్యానంలో కూర్చోవడంగానే నేను మనసు ఒప్పుకోదు, నీకు అది బాగలేదు కదా, ఇది బాగలేదా, లేవమనే చెబుతుంది, లేస్తావు. అందుకనే యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకో, నాకు ఏ రోజు కూడా అనారోగ్యం కూడా నాకు కూడా వస్తుంది. అందుకని నీవు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకొని నువ్వు చేయాల్సిన పని సాధన చేయాలి. ఖచ్చితంగా సాధన చేయగలిగితేనే నువ్వు దరి చేరుతావు అని స్పష్టంగా చెప్పాడు బుద్ధుడు. మూడోది, ఏదో ఒక రోజు నన్ను మృత్యువు కబళిస్తుంది. ఏదో ఒక రోజు నేను ఏదో ఒకరు చనిపోతాను అన్న సంగతి తెలుసుకోవాలి. ఏదో రోజు నన్ను మృత్యువు కబళిస్తుంది. ధర్మరాజును యక్షుడు ఒక ప్రశ్న అడిగాడంటండి. ధర్మరాజును, ఏమండి, అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, మన లోకంలో ఎంతో మంది చనిపోవడం చూస్తుంటాము, లోకల్గా చూస్తుంటాము, పక్కన చూస్తుంటాము, ఇరుగు పొరుగును చూస్తుంటాము, ఇంట్లో వారిని చూస్తుంటాము, బంధువులను చూస్తుంటాము, ఎంతో మంది చనిపోయారు చూస్తుంటాము. కానీ నేను ఒక్కనే ఇక్కడే ఉంటానన్న భావనతో ఉంటాడంట. అది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాడు. శాశ్వతంగా నేను ఇక్కడే ఉంటానని అనుకుంటాడంట. అందుకే బుద్ధుడు ఏదో ఒక రోజు మృత్యువు కబళిస్తుంది, గుర్తుంచుకున్నప్పుడు నీలో అహంకారం ఉండదు. ఏదో ఒక రోజు నీకు మృత్యువు వస్తుంది అని తెలుసుకున్నప్పుడు నీకు అహంకారం ఉండదు అని చెప్పాడు. ఎప్పుడు మృత్యువు నా పక్కనే ఉంది అని తమ పనులు చేయాలి. చూడండి, మహాత్ములు, గురువులు, సాధకులు అందరూ ఎప్పుడు నా పక్కనే ఉంది మరణం అన్న స్థితిలో జీవిస్తారంటండి. చాలామంది నాకు మృత్యు వస్తుంది, నేను చనిపోయేలేపు పిల్లలకి ఆస్తిపాస్తులు పంచాలి, నా బాధ్యత నేను నెరవేర్చాలి, నేను సంపాదించుకున్న పావలా అందరికీ వాళ్ళకు పనిచేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటారండి. కానీ నువ్వు చనిపోయేలోపు, నీకు మృత్యువు వచ్చేలోపు నువ్వు చేయాల్సిన పని ఏముంది? నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే సాధన చేసుకోవాలి, జ్ఞానం పొంది సాధన వల్ల జ్ఞానం పొందాలి, ఒక గురువును పట్టుకోవాలి. ఆ గురువు వస్తాడండి, నీ జీవితంలో ఒక గురువు వస్తాడు. కానీ నువ్వు కేర్లెస్గా నాకు ఇంకా టైం ఉందిలే అనుకుంటావు. కానీ ఆ గురువు వచ్చినప్పుడు చెప్పిన మాట, ప్రతి మాట విని ఆచరించి నేను చనిపోయేలేపు నేను చేసుకున్న పని, నేను చెయ్యాల్సిన పని ఏమిటి అన్నది అవగాహనతో ఉంచుకోవాలి. 7 తరాలకు నువ్వు సరిపడా సంపాదించినా కానీ నీకు ఇంకా సంపాదించాలనే ఉంటుంది, నీ బిడ్డలకు పెట్టాలనే ఉంటుంది. అందుకని ఏం చెప్పారు అంటే, నీకు మృత్యువు వచ్చేలోపు నీకు తెలుసుకో, నేను చెయ్యవలసింది సాధన ఇవి కాదు. నేను సంపాదించిన డబ్బులు ఇవ్వడం వల్ల నా తోడు ఏమి రావు. నేను చేయవలసిన పనిది, ఒక గురువు వచ్చాడు నా జీవితంలోకి, ఆ గురువును పట్టుకొని నేను చెయ్యవలసింది సాధన, నేర్చుకోవాల్సింది జ్ఞానము అన్న ఉద్దేశంతో నీవు చేయవలసిన పని ఎంతో పిల్లలకి ఇచ్చేది కాదు, నీవే చేయాలి. అది నువ్వు జ్ఞానం పొందాలి అనేది తెలుసుకోవాలి.
నాలుగోది, ఏదో ఒక రోజు అందరూ నన్ను దూరం అవుతారు. ఏదో ఒక రోజు, నాలుగో పాయింట్, ఏదో ఒక రోజు నాకు అందరూ దూరం అవుతారు. సహజంగా ఏ భార్యకైనా తన భర్త మంచివాడైనప్పుడు, పిల్లలు మంచివాళ్ళైనప్పుడు, పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా ఏ లోటు లేనప్పుడు ఏ భార్య అయినా ఏమనుకుంటుందంటే, నాకు ఏ లోటు లేదు, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా భర్త బాగా సంపాదిస్తున్నాడు అలా అని గర్విస్తూ ఉంటారు. అలాగే భర్త కూడా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేను మంచి వ్యాపారం చేస్తున్నాను, నాకు ఏ లోటు లేదు అని అహంకరిస్తూ ఉంటారు. కానీ ఇవి అన్నీ నీ తోటి రావు, నీ వెంట రావు. ఏదో ఒక రోజు నువ్వు వారినన్నా విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది, లేదా వారన్నా నిన్ను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. అందుకే బుద్ధుడు చెప్పాడు, మేలుకో నాయనా, ఎవరు శాశ్వతం కాదు, నీ వెంట ఏమీ రావు. నీ పిల్లలు, నీ భార్య, నీ బిడ్డలు, నీ బంధువులు అని ఆరాట పడుతున్నావు, నీకు అవి నీ తోడు ఏమీ రావు అని బుద్ధుడు స్పష్టంగా చెప్తున్నాడు. అహంకారం తగ్గించుకో, ఇవి ఏవి శాశ్వతం కాదు అని చెబుతున్నాడు. అందుకని ఆ మృత్యు వచ్చేలోపే నువ్వు చేయాల్సిన పని చెయ్యాలి అని చెబుతున్నాడు బుద్ధుడు. ఐదవది, నేను చేసిన కర్మల వల్లే నా జీవితం ఇలా ఉంది. నేను చేసిన కర్మల వల్లే నా జీవితం ఇలా ఉంది. కర్మ సిద్ధాంతం చాలా ఉన్నాయండి. కర్మ సిద్ధాంతం ఎందుకు అంటే, నేను చేసుకున్న జీవితం నేను చేసుకున్న పని వల్లే నా జీవితం ఇలా ఉందని తెలుసుకోరండి. కానీ అందరూ దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, ఆ పక్కింటి వాళ్ళ వల్ల వచ్చింది అనుకుంటారండి. అది కాదు, నువ్వు చేసుకున్న దానివల్లే నీ జీవితం ఇలా ఉంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నీకు అహంకారం పోతుంది. కొంతమంది జీవితాలు అన్నీ అనుకూలించి చాలా బాగుంటుందండి, అప్పుడు ఎంతో గర్వపడుతూ ఉంటారు. వారి జీవితం పూర్తిగా మారిపోయి విపరీతమయ్య, ఎంతోమంది అన్ని జీవితాలు నాకు అన్నీ బాగున్నాయి అనుకుంటారు. కానీ సడన్గా ఒక రోజు జీవితం మారిపోతుంది, కష్టాల పాలవుతారు, అంతులేని దుఃఖం లోనవుతారు. అప్పుడు వారి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటారు. బాగా ఉన్న జీవితం సడన్గా ఒకరోజు కష్టాల పాలవుతుంది. అప్పుడు ఏమనుకుంటారు అంటే, ఏంటి నా జీవితం ఇలా ఉంది, నా తల్లిదండ్రులే నాకు ఇలా, భర్త వచ్చేసి బానిసకు తాగుడికి లోనయ్యాడు అనుకో, పిల్లలు చెప్పిన మాట వినలేదు అనుకో, ఏమనుకుంటారు, ఇదంతా నా తల్లిదండ్రులే చేశారు, ఇది నా తల్లిదండ్రులు నాకు ఇలాంటి సంబంధం చెయ్యకపోతే నా జీవితం ఎంతో బాగుంటుంది అని అనుకుంటుంటారండి. నా జీవితం ఎంతో బాగుండేది, నా తల్లిదండ్రుల వల్లే నేను ఈరోజు కష్టాల పాలవుతున్నాను, లేకపోతే నా అత్తమామలు సరిగా పెంచలేదు, వాళ్ళ పెంపకం బాగా ఉండింటే ఈరోజు నాకు ఈ కష్టం వచ్చేది కాదు అనుకుంటారు. కాదండి, నీ జీవితానికి నీవే రాసుకొని వచ్చావు. నీ వాస్తవానికి పత్రిక చెప్పారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఎవ్వరు నీ జీవితం పాడు చేయని అవసరం లేదు, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఎవరు నీ జీవితంలో నువ్వు చేసిన కర్మ వల్లే, నువ్వు గత జన్మలో చేసుకున్న కర్మల వల్లే నీ జీవితం ఇలా ఉంది అని తెలుసుకున్నప్పుడు నీకు అహంకారం ఉండదండి. లేదు, ఇతర మీద నిందేసినప్పుడు నీకు అహంకారం ఉంటుంది. నింద వేయకుండా ఇది నేను చేసుకున్నదే అని తెలుసుకున్నప్పుడు అహంకారం. అజ్ఞానంతో ఇదంతా నా వాళ్ళే చేసినారు అనుకున్నప్పుడు నువ్వు అహంకరిస్తున్నావు. తెలుసుకో, ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పారు. బుద్ధుడు ఏమన్నాడంటే, నీ కర్మల వల్లే నీ జీవితం ఇలా ఉంది అని తెలుసుకున్నప్పుడు నీకు బాధ ఉండదు. పత్రిగారు నీ వాస్తవానికే నువ్వు సృష్టికర్తవని కూడా చెప్పారు. పత్రిగారు వచ్చే వరకు చాలా మంది వేదనలోనే ఉన్నారు. డబ్బు లేదనో, సుఖం లేదనో, సంతోషం లేదనో, ఆనందం లేదనో, భార్య వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాననే, భర్త వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాననే ఎన్నో విధాలుగా అనుకున్నారు. నాకు డబ్బు ఆ దేవుడు సరిగా ఇవ్వలేదు, నీ ఆర్థిక స్థితిని బట్టే నీకు అర్హత ఉంటుంది. ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఉన్నారండి, అందరికీ ఉన్నాయా? నువ్వు గత జన్మలో చేసుకొని వచ్చావు, అందుకే ఉంది.
నువ్వు చేసుకోలేదు, ఏమీ లేదు. వాళ్ళని చూసి నువ్వు అహంకరించొద్దు. ఇది నేను గత జన్మలో చేసుకున్న దాని వల్లే అని తెలుసుకోవాలి అని పత్రిజీ వచ్చేంత వరకు మనం ఆత్మలమని, ఈ జీవితం ఈ చనిపోతే ఇంతవరకు ఈ జీవితం అయిపోలేదని, ఇంకా పైలోకాలలో మనం ఎన్నో ఏళ్లగా ఉంటామని, ఇంకా ఎన్నో జన్మలు తీసుకున్నాము అని ఈ పత్రిజీ వచ్చిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అంతకుముందు మనకి ఈ విషయాలు ఏవీ తెలియదండి. ఎంతోమంది గురువులు వచ్చారు, ఎన్నో చెప్పారు. కానీ నువ్వు ఒక ఆత్మవు నాయనా, నువ్వు ఆత్మ అనేది ఆత్మ పదార్థం ఎక్కడికి పోదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటావు, మళ్ళీ జన్మ తీసుకుంటావు, నువ్వు ఈ కర్మల వల్లే నీ జీవితం మళ్ళీ జీవితం ఉంటుంది అని ఒక పత్రిజీ వచ్చిన తర్వాతనే తెలిసిందండి. అంతకుముందు ఏ విషయమైనా ఎవ్వరికీ తెలియదండి. ఇంతమంది గురువులు వచ్చారు కానీ ఈ స్పష్టత ఎవరు చెప్పలేదండి. ఒక్క మాంసాహారము, ఇంతమంది గురువులు వచ్చారు, ఒక మాంసాహారం తినకూడదన్న సంగతి కూడా ఎవరు చెప్పలేదండి. ఒక పత్రిజీ వచ్చిన తర్వాతే ఆ మాంసాహారం తినకూడదు, ఆ మాంసాహారం చాలా పాపము, నీకు కష్టాలకి కారణం ఆ మాంసాహారమే. చూడండి, మా ఇంట్లో వచ్చేసి మేము ఇంత 10 మంది ఉన్నాము, వాళ్ళందరూ ధ్యానం చేయట్లేదు, చేయకపోయినా పర్వాలేదు, కానీ అది పాపం నాయన, అది పాపాహారము అంటే 10 మంది అందరూ మానుకున్నారండి. అలా 10 మంది మానుకుంటే మళ్ళీ ఇంకా వాళ్ళు ఎంతమందికి చెప్తారండి? అందుకని ఆ పత్రిజీ వచ్చిన తర్వాత అది తెలుసుకున్న విషయము మేము అందరికీ చెప్పాము. మాంసాహారం చాలా పాపము. ఆ పత్రిజీ చెప్పారు, నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు, ఒక మాంసాహారం మాత్రం తినద్దు అని స్పష్టంగా చెప్పారు. అంతా నువ్వు చేసుకున్న వచ్చిన దాని వల్లే. ఎప్పుడైనా ఏ ఎరుకుతో ఉంటే నువ్వు ఏ పని చేసినా ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు చేసే ధ్యాన సాధన కుదురుతుంది. అంతా నా వల్లే అనుకుంటే, అదే కర్మలు ఉన్నాయి కదా, ఇదంతా నా కర్మలే అనుకుంటావు. కాదు, ఇది నేను తెచ్చుకున్నది అని అనుకుంటే నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీకు కష్టం వచ్చినా దాన్ని అవలీలగా దాటేస్తావు, నీకు బాధ వచ్చినా బాధపడవు. ఎందుకు అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఎరుకుతో ఉన్నావు, ఎవరి వాస్తవానికి వాళ్లే కారణం అని తెలుసుకున్నావు. అప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చేసుకున్నదే నేను ఈరోజు అనుభవిస్తున్నాను అని తెలుసుకున్నప్పుడు నువ్వు అహంకరించవు. ఆధ్యాత్మికతలో నువ్వు ఎదిగే జ్ఞానాన్ని పొందుతావు. పూర్వజ్ఞానం పొందే కొద్దీ ఆత్మను సాక్షాత్కరించుకుంటావు. ఇవన్నీ సాధించాలి అంటే ముఖ్యంగా నేను అనే అహం ఏమాత్రం ఉండకూడదు. ఇవన్నీ సాధించాలంటే నేను, నాది అనే అహం నీకు ఉండకూడదు. ఉన్నదో నీకు అహంకారం వస్తుంది. అహంకారం ఉంటేనే నేను, నాది అని వస్తుంది. నేను, నాది అని వదలాలి అని చెప్పారు. ఏ సద్గురు అయినా మొట్టమొదట అహంకారం తొలగించడానికే ప్రయత్నం చేస్తాడు. కారణం, అహంకారం అంటే జ్ఞానం బోధించిన బోధపడదు, అర్థం చేసుకోడు, బోధించిన అర్థం అవ్వదు. ఎందుచేత అంటే ఖాళీ కుండలో నీరు నింపవచ్చు కానీ నిండు కుండలో నీరు నింపుతామా? నింపలేము. అలాగే నీవు అహంకారం నీలో ఉన్నప్పుడు నేను ఏది చెప్పినా నీకు అబ్బదు, నువ్వు అవగాహన చేసుకోలేవు అని బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. బుద్ధుడు ఒక చోట ఉపదేశం చేస్తున్నాడంట. బుద్ధుడు ఒక చోట ఉపదేశం చేస్తూ ఉంటే ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడంట, సార్ మీరు చాలాసార్లు నేను అడిగాను, ఇంతకుముందు మాకు ఎందుకు మీరు జ్ఞానం గురించి దాన్ని చెప్పటం లేదు, ఎప్పుడు చెప్పి దాటేస్తున్నారు, మాకు జ్ఞానబోధన చెయ్యండి అని అడుగుతాడంట. చాలాసార్లు అడుగుతాడంట. అప్పుడు కానీ అతనికి తెలిసి రావాలి అని, సరే నాయన రేపు నేను మీ ఇంటికి భిక్షకు వస్తాను అని చెప్పాడంట. నేను మీ ఇంటికి భిక్షకు వస్తానంటే, అంత గురువుగారు మా ఇంటికి వస్తూ ఉన్నారని ఇంటికి వెళ్ళి మరుస రోజు వచ్చేసింది. వచ్చిన తర్వాత అన్ని పలహారాలు చేపిస్తాడు, పిండి వంటలు, విందు భోజనం అంతా చేపిస్తాడు. అప్పుడు ఆ గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చిన తర్వాత ఆయన్ను ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి ఆయన పలహారాలు తీసుకొస్తాడు. అన్ని బుద్ధుడు వచ్చాడు కదా, ఆనందంతో ఆ గురువుగారు నా ఇంటికి వచ్చారు ఆనందంతో అవన్నీ పలహారాలని ప్లేట్లో పెట్టుకొని
తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ గురువుగాడు భిక్షే పాత్ర లోపల నుంచి తీస్తాడు. తీసి ఇంక వెయ్యండి అని అంటాడు. వెయ్యమంటే ఆ శిష్యుడు వచ్చేసి దాంట్లో వెయ్యబోతాడండి. వెయ్యబోయి ఆగిపోతాడు. ఎందుకయ్యా ఆగిపోయావు అని. గురువుగారు ఆ భిక్షే పాత్ర మురికిగా ఉంది, మట్టి ఇసుకతో మురికిగా ఉంది, అందుకని అది కొంచెం శుభ్రం చేసుకొని వస్తే నేను దాంట్లో వడ్డిస్తాను అని చెప్తాడు. ఆ గురువుగారు ఏమంటారు, ఏం పర్వాలేదు వెయ్యి అంటాడు. వెయ్యి అంటే ఆ గురువుగారు అంటారు, ఆ శిష్యుడు అంటాడు, నేను వేసిన పదార్థము అందులో వేస్తే అది వృధా అవుతుందండి. అది మురికిగా ఉండడం వల్ల, మట్టితో మురికిగా ఉండడం వల్ల నేను ఎంత మంచి పదార్థం దాంట్లో వేసినా అది వృధా అవుతుందండి, నువ్వు తినడానికి పనికిరాదు అని చెప్తాడంట. ఆ గురువుగారు వెయ్యమని అని చెప్పినా కానీ వృధా అవుతుంది అన్నాడంట. అందుకేనయ్యా నేను నువ్వు అడిగిన ప్రశ్నకు నీకు అర్థం కావడానికే నేను చెప్పాను. నీవు ఖాళీగా లేవు, నీ మనసు అహంకారంతో ఉంది. నీ అహంకారంతో ఉన్నప్పుడు నేను జ్ఞానబోధ నీకు చేసినా కానీ, నేను జ్ఞానం నీకు అందించినా కానీ నువ్వు అందుకోలేవు. నువ్వు అహంకారం తగ్గించుంటే కానీ నీ జ్ఞానబోధన చేయగలను. నాకు తెలుసు నాయన, నీకు ఎవరికి ఏది చెయ్యాలో. అందుకనే నీ అడిగిన ప్రశ్నకు నీ సమాధానం చెప్పడానికే నేను నీ ఇంటికి భిక్షకు వచ్చాను. అందుకే చెప్పాను, ఖాళీగా ఉన్న కుండలో నీరు పోయొచ్చు కానీ నిండుగా ఉన్న కుండలో నీరు పోయలేం కదా. నీవు అహంకారంతో నిండి ఉన్నావు, అందుకని నేను చెప్పే జ్ఞానం నీకు అబ్బదు, అందుకే నేను చెప్పలేదు అని చెప్పాడంట. అప్పుడు ఆ శిష్యుడు అతని కాళ్ళ మీద పడి, గురువుగారు నాకు ఇప్పుడు తెలిసొచ్చింది, మీరు నాకు ఎందుకు జ్ఞానబోధన చెయ్యటం లేదు, నేను చాలా తెలుసుకున్నాను, ఇంకా నేను అహంకారం తగ్గించుకుంటాను అని చెప్పి అతని కాళ్ళ మీద పడ్డాడంట. ఒక గురువుకి అనేది ఆ విషయము తెలుస్తుంది, ఎవరికి అహంకారంతో ఉన్నారు, ఎవరు అహంకారంతో లేరు అన్న సంగతి ఒక గురువుకు తెలుస్తుంది. కానీ శిష్యుడికి తెలియడానికే ఆ విషయము నీ ఇంటికి భిక్షకు వస్తానుంచి ఆయన స్పష్టం చేశాడు. అప్పుడు ఎంతో ఆనందపడ్డా. అంటే నా లోపల ఇన్ని ఉండబట్టే కదా ఆ గురువు గారు నాకు బోధించలేదు, నేను అహంకారం తగ్గించుకోవాలి, అహంకారం ఉండడం వల్లే నాకు జ్ఞానబోధన చేయలేదని ఎంతో బాధపడతాడంటే కాళ్ళ మీద పడి ఆ శిష్యుడు. అందుచేత ఎవరైనా సరే అహంకారంతో ఆ మహాజ్ఞానాన్ని ఆశ్రయిస్తే వారు ఎంతో బోధించిన ఉపదేశించిన ఉపదేశాలు ఏమాత్రం ఉపయోగం చేకూర్చుకోలేరు. అందుచేతే అహంకారం నిండుగా ఉన్నప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిలోని అంతర్గత విషయాలు అర్థం కావు. ఎన్ని శాస్త్రాలు చదివినా దాంట్లోని విషయము అర్థం కాదు అని స్పష్టంగా చెప్పాడు బుద్ధుడు. వాటిని వాళ్ళు ఆత్మ వికాసానికే కాకుండా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, స్వార్థ ప్రయోజనాలకి వినియోగిస్తారు, ఇంకా పతనం అవుతారు. జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళ సొంత దానికి వాడుకుంటారు, ఇంకా పాతాళానికి పడిపోతారు. దాని అర్థం దానికి చెబుతున్నారు, ఇంకా పతనమైపోతారు. జ్ఞానం లేదు కదా, జ్ఞానం ఉంటే దేనికి వాడాలో, లోక కళ్యాణం కోసం వాడాలి అన్నది తెలుస్తుంది. నీకు జ్ఞానం లేదనుకో నీ సొంత విషయాలకు వాడుకుంటావు, ఇంకా పతనమైపోతావు అని చెప్పాడు. ఇంకా బుద్ధుడు ఏమన్నాడు అంటే, అహంకారపూరితమైన వారు ఎన్ని పవిత్ర కార్యాలు చేసినా, జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నా నిరుపయోగం అన్నారు. అందుచేత ఎవరైనా సరే జ్ఞానకాంక్ష ఉన్నవారు అతనిలోని అహాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఎంత బోధన చేసినా ఈ ధ్యానులు అనేది తనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడానికి చూసుకోవాలి అని స్పష్టంగా చెప్తున్నాడు బుద్ధుడు. మీరు అహంకారం ఉంటుందో అంతవరకు జ్ఞాన సముపార్జనము అవకాశం ఉండదు. ఎన్ని తిప్పలు పడినా, ఎన్నాళ్ళు ఉన్నా, ఎన్ని చెప్తున్నా సరే మీరు జ్ఞానం పెరగదు. మీలో అహంకారం ఉన్నంత సేపు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీలో జ్ఞానం పెరగదు, పతనానికి వీలవుతారు అనే స్పష్టంగా బుద్ధుడు చెప్పడం జరిగింది. అందుచేత గురువులకు మీలో ఉన్న మీరు ప్రశ్నలు వేసినా, వారు జవాబులు చెప్పినా, బోధలు చేసినా అన్నీ వ్యర్థమే. అందుచేత జ్ఞానం పెరగడానికి పెద్ద అవరోధం అపకారం అని తెలుసుకోవాలి. అందుచేత
జ్ఞానం పెరగడానికి పెద్ద అవరోధం అహంకారం అని తెలుసుకోవాలి అని గురువుల వల్లే సాధ్యమవుతుంది. మీలో అహంకారం ఉందా లేదా అని మీలో అహంకారాన్ని బట్టి అది తొలగించే ప్రయత్నం గురువు చేస్తాడు. ఆయన మాటలు, ఆయన తిట్లు అర్థం కావు, అపార్థం చేసుకున్న వారు కూడా ఉన్నారు. చాలామంది దగ్గర ఉంటారు, సార్తో దగ్గర ఉండి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు, ఎన్నో శుభకార్యాలు చేస్తుంటారు, లోక కళ్యాణ కార్యాలు చేస్తూ ఉంటారు. చేసినా కానీ ఆ గురువు తెలుసు వీరు అహంకారంతో చేస్తున్నారా, మామూలుగా చేస్తున్నారా అని. ఏదో అహంకారంతో చేస్తున్నారని తెలిసినప్పుడు గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా తిడతారు. వారేమనుకుంటారు అంటే, అదేంటి నేను ఇంత కార్యం చేస్తున్నాను, ఇన్ని విషయాలు చేస్తున్నాను, ఇంత దగ్గరగా ఉండి ఏ కావాలో నేనే సమర్థిస్తున్నారు కదా, ఎందుకు సారు నన్ను ఇలా తిడుతున్నారు అనుకుంటారు. కానీ నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ నీలో అహంకారం ఉంది. ఆ అహంకారం తొలగించుకోవడానికి ఆ గురువు నిన్ను అన్ని మాటలు అట్లా అంటున్నాడు. నువ్వు తెలుసుకున్నావా, జ్ఞానంలో ముందుకు వెళ్తావు. లేదా నన్ను ఆ సారు ఆ మాట నేను ఇంత చేస్తుంటే ఆ మాట అన్నారు అనుకున్నావో, నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకనే సార్ ప్రతి వారిని అరవడము తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకేం వేడుక కాదు. ఆయన ఎందుకు అంటాడు అంటే, నువ్వు చేస్తున్నావు, ముందుకు వస్తున్నావు, అన్నీ అందిస్తున్నావు, కానీ నీ లోపల నేను చేస్తున్నానన్న అహంకారం ఉంది. ఆ అహంకారం ఉండడం వల్లే నువ్వు ఎదగలేకపోతున్నావు. చాలామంది నేను చేస్తున్నాను అనుకుంటారు, ఎదగలేకపోవడానికి కారణం అహంకారం అని కూడా వారికి తెలియదు. అందుకే సారి అన్ని విధాలుగా చెప్తూ ఉంటారు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. చాలామంది క్లాసులు చెప్పేటప్పుడు ఏమనుకుంటారంటే, మేము ఒక గురువుగారి దగ్గరికి వెళ్తామండి, ఆయన చాలా అందరినీ కోపడుతూ ఉంటారు. కోపడుతూ ఉంటే అందరు కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఏంటి ఆ మనిషి అంత కోపడుతున్నారు, ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి కదా మేము వచ్చింది, ఎందుకు ఆ కోపం అంటారు. కానీ ఒక గురువు తిట్టాడు అంటే దాని వెనక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. మీరు క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారమ్మా, వెళ్ళడం బాగానే ఉంది, వెళ్తే అక్కడ శాల్వా గొప్పుతారు, 10 క్లాసులు చదువుతావు, 10 క్లాసులు చెప్పిన తర్వాత నీకు అహంకారం వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఎన్ని క్లాసులకు పోయి చెప్పినా, ఎంత కష్టపడ్డా, నేను మాత్రము నీ అహంకారం తగ్గించడానికే చూస్తాను. నిజమండి, చాలామంది నేను క్లాసులు పోయే వాళ్ళని చూస్తున్నానండి. మామూలుగా ఉన్నవారు ఉన్నారు, 10 క్లాసులు చెప్పేసరికి వాళ్ళు తెలియకుండానే అహంకారం వచ్చేస్తుంది. నేను 10 క్లాసులకు పోతున్నాను కదా, అన్నీ నాకు తెలుసు, ఆ జ్ఞానం గురించి వాళ్ళు చెప్పకపోయిన పర్లేదు, నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తూ ఉంటారు. కానీ అహంకారం తగ్గించడానికే గురువు గారు నువ్వు ఎంత చేసినా, ఎన్ని క్లాసులు చెప్పినా నిన్ను సరి చేయడానికి నిన్ను తిడతారు, నిన్ను అరుస్తారు అన్న విషయం నువ్వు తెలుసుకుంటే ముందుకు వెళ్తావు. లేదా నేను ఇంత చేస్తున్నాను అనుకున్నప్పుడు, నేను ఇంత చేసినా కానీ నన్ను గురువుగారు ఎందుకు అనుకున్నప్పుడు నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే అని స్పష్టంగా అర్థం. జ్ఞానం ఉన్నవారు ఎప్పుడు లోక కళ్యాణం కోసమే పాటుపడతారు. వాటికి మిగతా గొడవలు అవసరం లేదు. తన సుఖము, తన భోగము లెక్క చేయడు. లోక కళ్యాణం కోసమే జ్ఞానం ఉన్నవాడి లక్ష్యం. జ్ఞానం ఉన్నవాడు లోక కళ్యాణం పనులే చేస్తాడు, మిగతా వాటితో వాళ్ళకి ఏ పని ఉండదు అని చెప్పాడు. అందుచేత ఆయన ఏమి చేసినా కూడా లోక కళ్యాణం ఉద్దేశంతోనే చేస్తారు. అందుచేత మనం అహంకారం రహితులం కావాలి. వాళ్ళు ఏం చేసినా అలాగే అంటారు, మనం అహంకార రహితులము కావాలి. అంటే బ్రహ్మజ్ఞానులు ఎటువంటి వారినైనా పత్రిజీ మార్గంలో పయనించాలి అని ఆయన ఆశ్రయించాలి అని బోధించారు. ఈ పత్రిజ గారు మనకు ఇచ్చిన ఒకటే ఆయుధము శ్వాస మీద ధ్యానము అనేది తెలుసుకోవాలి. మనకు ఒక ఆయుధం ఇచ్చాడు, శ్వాస మీద ధ్యానం అనే ఆయుధము మనకి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మన అహంకారాన్ని తొలగించుకోవాలి.
స్వార్థ ప్రయోజనాలతో గురువు ఆశ్రయించిన వారి వారి అహంకారం దెబ్బతిని ఆ గురువును వదిలేస్తారు. వారికి నచ్చిన గురువును పట్టుకుంటారు. స్వార్థపూరితంతో ఏదన్నా ఒక మాట అన్నారనుకో, ఈ గురువు కాకపోతే ఇంకో గురువు అని ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు. స్వార్థపూరితంతో వాడికి జ్ఞానం ఉందనుకో ఆ పని చేయడు. అజ్ఞానం ఉన్నాడనుకో ఖచ్చితంగా ఆ పని చేయడు. జ్ఞానం ఉందనుకో అక్కడే పట్టుకుంటాడు. మా రాఘవరావు సార్ ఎన్నోసార్లు సార్ తిట్టారు, ఎన్నో చంపకేసి కూడా కొట్టాడంట. కానీ ఆయన జ్ఞానం ఉన్న మనిషి కాబట్టి, ఆయన ఈ పత్రిజీలో ఎంత జ్ఞానం ఉందో తెలుసు కాబట్టి అక్కడే అతుకుపోయారు. అక్కడే ఉని జ్ఞానం నేర్చుకున్నారు. కానీ ఆ గురువుని తిట్టారని పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటండి. నన్ను ఇలా అన్నారు, ఇలా చేశారు, నష్టం ఎవరికండి? ఈయన ఆ మాటలు విని అహంకారం లేకుండా ఆ మనిషి ఆడ ఉండబట్టే అంతా నేర్చుకొని ఈరోజు భీమవరంలో ఎన్నో క్లాసులు 400 మంది వస్తారండి. నెల 400 మంది వస్తారండి. ఎంతో జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారు. అదే ఆ రోజు ఆయన అహంకరించి నన్నెందుకు నేనేం చేశానని పక్కకు పోయింటే ఇలా నేర్పడానికి ఉండేది కాదు కదా, నేర్పలేరు కదా. అందుకనే చెబుతున్నారు, ఒక గురువు తిట్టారంటే ఏదన్నా కారణం ఉంటుంది. నీలో అహంకారం తగ్గించడానికే, నిన్ను ఎదిగేదానికే చేశాడు అన్నది తెలుసుకోవాలి అని స్పష్టంగా చెప్తున్నారు. అసలు గురువులకు నచ్చినట్లుగా శిష్యుడు ఉండాలా, శిష్యుడికి నచ్చినట్టుగా గురువు ఉండాలా? అలాంటి వారు ఎన్నో 100 జన్మలు తీసుకోవాలో, కానీ గురువులు నచ్చినట్టు వీడు ఉంటే కొద్ది జన్మలోనే వీడు పరిపూర్ణ అవుతాడు. అందుచేత ఎవరైనా సరే ఆధ్యాత్మికతలో ఎదగాలి, పరాకాష్ఠకు చేరుకోవాలి అనుకుంటే అటువంటి సద్గురువులను ఆశ్రయించాల్సిందే. ఏదైనా నువ్వు ఎదగాలి అంటే ఒక సద్గురువును ఆశ్రయించాల్సిందే అని చెప్పాడు. ఆ గురువు తప్పనిసరిగా వారిలో ఉన్న అహంకారం తొలగించే ప్రయత్నమే చేస్తాడు. అహంకారం తగ్గించాలనే ప్రయత్నమే ఒక గురువు అనేది. ఆ శిష్యుడిలో అహంకారం తొలగించాలనే ప్రయత్నమే చేస్తాడు. నిజంగా వారు ఆ స్థితి చేరుకున్నారు కాబట్టి, వారికి తెలుసు కాబట్టే ఈ ప్రయత్నమే చేస్తారు. అహంకారం తగ్గించుకోవడంలో ఎదిగామని ఆ విషయము ఆ గురువుకు తెలుసు కాబట్టి ఎదుటి వారి శిష్యులు కూడా అలాగే తయారు చేయాలి అన్న సంగతి వారికి తెలిసి అదే విధంగా చెప్తాడు ఒక గురువు. మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే విశ్వామిత్రుడి జీవితం ద్వారా ఈ విషయం మనకు బాగా తెలిసి వస్తుంది. విశ్వామిత్రుడు సంగతి అందరికీ తెలుసు. విశ్వామిత్రుడి సంగతి కూడా మీకు ఎలా చేశాడు అన్నది కూడా మనకు అందరికీ తెలుసు. అందుకనే ఒక గురువును ఆశ్రయించినప్పుడు మనం ఏది చేసినా ఏది జరిగినా ఆ గురువు దగ్గరే ఉండాలి. ఆ గురువుని వదిలి వెళ్ళామో నీ అహంకారం ఉన్నట్టే. నీ అహంకారం తగ్గించడానికే ఆ గురువు నీకు ఇలా చెప్తాడు అన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ అహంకారం అన్నీ తొలగిపోతాయి. నువ్వు జ్ఞానవంతుడు అయినప్పుడే ఈ అహంకారం తొలగించుకుంటావు అని స్పష్టంగా చెప్పాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, కళావతి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.